చెరువులు కబ్జా చేయాలంటే భయపడాలి, నాలాలు ఆక్రమించాలంటే గుండెలో దడ మొదలవ్వాలి. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యం అవుతున్నాయి. హైడ్రా రూపంలో కూల్చివేతల పర్వం గ్రేటర్లో నాన్ స్టాప్ గా సాగుతోంది. ఈ విషయంలో తగ్గేదే లేదన్నారు ముఖ్యమంత్రి. శ్రీకృష్ణుడి గీతా సారాన్ని లింకప్ చేస్తూ కుండ బద్దలు కొట్టారు. లోక కళ్యాణం కోసం చేపట్ట కార్యక్రమంపై ఎవరి ఒత్తిళ్లు పనిచేయవని తేల్చేశారు. వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. విన్నారుగా సీఎం రేవంత్ రెడ్డి మాటలు. ఆక్రమణల విషయంలో చూసి చూడనట్లుగా ఉంటే ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టే అన్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో ఎంత ఫోకస్డ్ గా ఉన్నారు. లేదంటే గత ముఖ్యమంత్రులకు భిన్నంగా ఈ కామెంట్ చేయరు. చెరువును చెరబట్టే వారి భరతం పట్టేందుకే హైడ్రాను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ మాటను కొద్ది రోజులుగా రేవంత్ సర్కార్ చెబుతూనే ఉంది. అయితే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ప్రభుత్వం నుంచి ఇలాంటి మాట రావడం, అది కూడా సీఎం రేవంత్ చెప్పడం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం. ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా. శ్రీకృష్ణుడి భగవద్గీత బోధానుసారం చెరువులను కాపాడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న శ్రీకృష్ణుడి మాటలే తనకు స్ఫూర్తి అని చెప్పారు. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నట్టు తెలిపారు. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదేవిధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం, వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత. చంపేదెవరు, చంపించేదెవరు, లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధనీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాల కోసం చేపట్టామన్నారు ముఖ్యమంత్రి. చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారు ఉన్నారని, ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చునని చెప్పారు. ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే అది మన మీద కక్ష కడుతుందన్నారు. అందుకే చెన్నై, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, వయనాడులో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యాలను ఉదాహరణగా గుర్తు చేశారు. ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు, మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మొత్తంగా ఓవైపు ప్రజల నుంచి మద్దతు, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఫుల్ సపోర్ట్. ఇంకేముంది, రాబోయే రోజుల్లో హైడ్రా మరిన్ని ఆక్రమణలు కూలగొట్టే ఛాన్స్ లేకపోలేదు.